దేవుని వాక్యం చూద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు లెక్క అడుగుతాడు, తీర్పు దినముంది. వాక్యం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దే ఉన్నది. దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభు త్వరలో రానే ఉన్నాడు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, దేవుడు రాకడ దగ్గరలో ఉంది. అందుకే బైబిల్ ఏముంది, ఆయన రాకడ సమీపంలో అనేక విషయాలు జరుగుతాయి. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, అలానే కుటుంబంలో గొడవలు, సమస్యలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చంపుకోవడాలు, ఇవన్నీ కూడా రకరకాల రోగాలు కూడా అంత్యకాలంలో జరిగేవి. ఈ బయట ప్రపంచం చూస్తూ ఉంటే యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ అన్నీ ఇవే వినపడుతున్నాయి. ఎందుకంటే దేవుడు అక్కడ దగ్గరలో ఉంది. ఇంకెంతసేపు ఈ లోకం ఎంజాయ్ చేద్దాం, ఈ లోకంలో ఎంజాయ్ చేద్దాం, ఇల్లు కొనుక్కుందాం, లేకపోతే ఫారిన్ కంట్రీ వెళ్ళిపోదాం, లేకపోతే అలా ఉందాము, ఇలా ఉందాం, మంచిదే ఉండండి. కానీ మీ దృష్టి, మీ గురి దేని మీద ఉంది? యేసు ప్రభు త్వరలో రానే ఉన్నాడు. అలానే వాక్యం సెలవిస్తుంది, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చినప్పుడు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనే ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టి దేవుడు ప్రతిదీ కూడా లెక్క తీస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. తెలుసా, మనుషులకి ఏంటంటే ఇలాంటి వాక్యాల అవసరం లేదు. ఎంతసేపు ఆశీర్వదించు, దీవించు, స్వస్థతలు ఇవి కావాలి, సరిచేసుకో, దేవుడు లెక్క అడుగుతాడు, ఇలాంటి విషయాలు అవసరం లేదు. ఈ సందేశము, ఈ వాక్యం మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు, అది మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న ఒక అవకాశం. మనుషులు మన లెక్క అడగపోవచ్చు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా ఉంటున్నావో నేను అడగపోవచ్చు, నువ్వు ఏం చేస్తున్నావు ఎవరు తెలియకపోవచ్చు. కానీ దేవుడు ప్రతిదీ లెక్క అడుగుతాడు. విషయాన్ని గుర్తుపెట్టుకో. మనుషుల దగ్గర మనం లెక్క తప్పించుకోవచ్చు, మనుషులకు అబద్ధం చెప్పవచ్చు, ఎవరు తెలియపోవచ్చు. ఈరోజు మనం చేస్తున్న పని ఎవరికి తెలియపోవచ్చు. కానీ దేవుడి దగ్గర నుంచి మనం ఏది కూడా దాచలేము. దేవుని దగ్గర నువ్వు ఏది దాచలేవో. అంటే మనుషుల కళ్ళ కనబడకుండా మనం ఏదైనా చేస్తాం, లోకంలో నటిస్తాం, జీవిస్తాం. కానీ దేవుడి ముందు మనం ఏది కూడా మనము దాయలేము. ఒకరోజు మనం దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఒకసారి బైబిల్ ఒక చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసుకుందాం. మరి ఆయన దృష్టికి అనబడని సృష్టి ఏదియో లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉందో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. అంటే దేవుని దృష్టికి కనబడేది ఏది కూడా లేదు. ఎవరికి లెక్క అప్పచెప్పవలసిందో ఆయన కనులకు సమస్తము కూడా మరుగులేక ఉన్నది. మన జీవితము దేవుని ముందు తెరిచిన పుస్తకం లాంటిది, ఓపెన్ బుక్. ఇవన్నీ చూసారా? ఈ బైబిల్ చూడండి. ఈ బైబిల్ తెరవబడింది అనుకోండి, ఈ బైబిల్లో ఏమని కనపడుతున్నాయి. ఏ అధ్యాయం ఉంది, ఏ చాప్టర్ ఉంది, మొత్తం కనపడుతున్నాయి. అలానే మన జీవితం కూడా ఒక తెరిచిన పుస్తకం, ఓపెన్ బుక్. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యం కూడా బయటికి కనబడుతుంది. ఎవరు తెలియకపోయినా దేవుడు తెలుస్తుంది. మనుషులకు తెలియని విషయాలు దేవుడికి తెలుసు. మనం దాచిన కన్నీళ్ళు దేవుడికి తెలుసు. ఒకవేళ నీ ఉద్యోగం కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నువ్వు ఎంతగానో ఏడ్చుంటావు, ఎంతగానో కన్నీళ్ళు పెట్టుంటావు, ఎంతగానో నువ్వు కన్నీరు కాచుంటావు. నాకు జాబ్ రావడం లేదు, నాకు ఉద్యోగం రావడం లేదు. దేవుని కన్నీళ్ళని చూస్తున్నాడు ఆయన. నీ కన్నీళ్ళు దేవుడు తెలుసు, నీ బాధ దేవుడు తెలుసు. వివాహం కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ముందుకెళ్ళడం లేదు. నీ వివాహం గురించి దేవుడికి తెలుసు. ప్రతిదీ దేవుడు తెలుసు. ఈ లోకంలో నువ్వు పడుతున్న ప్రతి శ్రమ కూడా దేవుడికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు పడిన కష్టం దేవుడు చూస్తున్నాడు, నువ్వు పడిన శ్రమ దేవుడు చూస్తున్నాడు. నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమైపోయి బాధపడుచున్న దేవుడు తెలుసు. నువ్వు చేయని తప్పుకి నీ మీద నిందలు వేసినప్పుడు నువ్వు కుమిలిపోయి బాధపోయి ఏడుస్తున్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ఓటంలో దేవుడు తెలుసు, నీ బాధ దేవుడు తెలుసు, నీ కన్నీరు దేవుడు తెలుసు, నీ వేదన దేవుడు తెలుసు, సమస్తం దేవుడు తెలుసు. అలానే మేలు మాత్రమే కాదు, మనం చేసిన పాపములు కూడా దేవుడికి తెలుసు. మంచి కార్యాలే కాదు, ఈరోజు నువ్వు మంచి పని చేసి ఉండొచ్చు, అన్నీ దేవుడు తెలుసు. దాంతోపాటు మన పాపము కూడా దేవుడికి తెలుసు. ఏది కూడా ఆయనకు మరుగు లేకుండా కనపడకుండా ఏది
లేదు. ప్రతిదీ కూడా దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి ఈరోజు ఈ విషయంలో దేవుడు మనం లెక్క అడుగుతాడు. ఏ విషయంలో దేవుడు మనం లెక్క అడుగుతాడు అని కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటి చూస్తే దేహంతో జరిగించిన కార్యం గురించి దేవుడు లెక్క అడుగుతాడు. మొట్టమొదటిగా 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అది మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈరోజు ఈ దేహంతో చేసిన కార్యములన్నీ కూడా దేవుడికి లెక్క అప్పచెప్పాలి. అది మంచివైనా చెడ్డవైనా. ఒకవేళ నువ్వు చాలా మంచి పనులు చేసి ఉండొచ్చు, ధర్మకార్యాలు చేసి ఉండొచ్చు, అన్నదానం చేసి ఉండొచ్చు, రక్తదానం చేసి ఉండొచ్చు, ఎంతోమందికి సహాయం చేసి ఉండొచ్చు, అలానే నువ్వు ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు. దేవుడు ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అలానే నువ్వు దేవుడి కోసం ఎంతో కష్టపడుతున్నావు, నువ్వు అలానే మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఫాస్టింగ్ ఉంటున్నావు, దేవుడి కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నావు. ప్రతి ఒక్కరు కూడా అంతే లేదా? దేహంతో జరిగించి ప్రతి దేవుడు లెక్క అడుగుతాడు. ఈరోజు నువ్వు దేవుడి కోసం ఎన్నో మంచి పనులు చేశావు, ఎన్నో మంచి కార్యాలు చేశావు. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు పడిన ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు. ఈరోజు నువ్వు దేవుడి కొరకు ఎన్నో ప్రయాస పొందావు, ఎంతో కష్టం పొందావు, ఎంతో ఏడ్చావు. అది ఏది వృధా కాదు. వాక్యమైన ప్రియ సహోదర సహోదరి, దేవుడి కొరకు నువ్వు పడిన ప్రయాస, నీ దేహంతో జరిగించిన మంచి కార్యములను దేవుడు ప్రతిఫలం ఖచ్చితంగా వాటికి ఇస్తాడు. మంచి కార్యాలు మాత్రమే కాదండి, ఏముంది, చెడ్డ కార్యాలు కూడా దేవుడు లెక్క తీస్తాడు. వాళ్ళ క్రియలు చొప్పున. ఈ వాక్యం చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏం చెప్తుంది? మన శరీరంలో మనము ఉన్నప్పుడు చేసిన కార్యములు దేవుడికి మన లెక్క ఉంది, లెక్క చెప్పాలి. మన శరీరము మనది అనిపించిన నిజానికి అది మనది కాదు. దేవుడిచ్చిన శరీరము, దేహము దేవుడిచ్చిన ఆలయము. ఇది మన సొత్తు కాదు, దేవుడిచ్చిన ఇది ఆయన సొత్తు. మన చేతులు ఏం చేశాయి? ఈరోజు నువ్వు ప్రార్థనకు వచ్చే ముందర, ఈరోజు నువ్వు వాక్యం వినే ముందర నీ చేతులు ఏం చేశాయి? నీ కాళ్ళు ఎక్కడికి వెళ్ళాయి? నీ చేతులు ఏమి పాపాలు చేసావు? సినిమాలు చూసావా? బూతులు మాట్లాడావా? వ్యర్థమైన పాపం చేసావా? అలానే ఎవరిని కొట్టావా? సిగరెట్ కాల్చావా? మందు తాగావా? ఈ చేతులతో ఏం చేసావు? దేవుడు లెక్క అడుగుతాడు, గుర్తుపెట్టుకో విషయాన్ని. అలానే నీ కాళ్ళతో చేసిన పాపం, ఎక్కడికి వెళ్ళావు? బ్రాందీ షాప్కి వెళ్ళావా? సినిమా థియేటర్కి వెళ్ళావా? నీ కాళ్ళు ఎక్కడికి వెళ్ళాయి? దేవుడిని లెక్క అడుగుతాడు, జ్ఞాపకం చేసుకో. నీ చెవులు ఏమిన్నాయి? ఈ దేహంతో చేసిన ప్రతి పాపంను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అదేదైనా అవ్వచ్చు, అదొక వ్యభిచారం అవ్వచ్చు, జారవతం అవ్వచ్చు, అపవిత్రమైన లైంగిక పాపం అవ్వచ్చు. అది ఏ పాపం చేసినా, తాగినా, మందు తాగినా, సిగరెట్ కాల్చినా, నువ్వు రహస్యమైన పాపం ఏది చేసినా సరే నీ దేహంతో జరిగించిన ప్రతి కార్యంలో కూడా దేవుడు లెక్క తీస్తాడు. గుర్తుపెట్టుకో. మన శరీరం దేవుడు మనకి ఇచ్చింది ఎందుకు? ఈ దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడండి? ఈ దేవునితో మన దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుడి కొరకు వాడబడాలి, దేవుని స్తుతించాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు, కానీ అపవిత్రమైన వాడు చోటివ్వకండి. నీ హృదయంలో, నీ దేహంలో దేవుడు నివసిస్తాడు. అది దేవుని ఆలయం. మనం చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతని పేరు దావీదు, మనకు బాగా తెలుసు. ఇక్కడ దావీదు గురించి మన అంశాన్ని మనం చూద్దాం. దావీదు దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి. ఆ అభిషేకించబడిన వ్యక్తి ఒకనా టైంలో తన కళ్ళు కాపాడుకోలేకపోయాడు, తన కళ్ళుని కాపాడుకోలేకపోయాడు. ఏముంది ఆ 11వ అధ్యాయం చూసినట్లయితే 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగుంకిన వేళ దావీదు పడక మీద లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా సానాంచి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యత ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటకాయ ఒక దూతను పంపిను. అతడు వచ్చి ఆమె ఏలియా కుమార్తెని హిత్యుడైన ఉరియాకు భార్య అని బెత్షెబాని తెలియచేయగా దావీదు దూతలను ఆమెను పిలువనంపిను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను.
కలిగిన అపవిత్రతను పోగొట్టుకున్నాను. ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి చూడండి, ఇక్కడ దావీదు తన కళ్ళు కాపాడగలిగిపోయాడు. దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తే, అభిషేకించబడిన వ్యక్తి. వసంతకాలాన రాజులు యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు వెళ్ళి పడుకున్నాడంట. పడుకొని ఆ మిద్ద మీద నుంచి వస్తున్నాడు నడుచుకుంటూ. ప్రొద్దుగుంకిన వేళ, పని చేయాల్సిన సమయంలో, కష్టపడిన సమయంలో వెళ్ళి పడుకున్నాడు. సోమరిపోతుగా ఉన్నాడు. తన పడక మీద లేచి ఆ రాజనగరి మిద్ద మీద నడుస్తున్నాడు. అయితే తన కళ్ళతో ఒక స్త్రీని చూశాడు. ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఎంత అపవిత్రత అండి! ఈరోజు ఎంతమంది మన కళ్ళతో పాపం చేస్తున్నాం? నేను ఏ పాపం చేయట్లేదని చాలామంది అంటున్నారు. మీ ఫోన్లు ఎలా ఉన్నాయి? మీ ఫోన్లో మీరు ఏం చూస్తున్నారు? మన కళ్ళు ఎలా ఉన్నాయి? ఈరోజు ఎంతోమంది ఈ పోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయిన వారు ఉన్నారు. ఎంతోమంది ఈ పోనోగ్రఫీకి అలవాటు అయిపోయిన ఉన్నారు. ఈ అశ్లీల చిత్రాలకి, బూతు బొమ్మలకి, నగ్నంగా ఉన్న బొమ్మలు వీడియోలు చూస్తూ సంతోషిస్తున్నారు. ఎవరు తెలియదు అనుకుంటున్నారు. దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, కళ్ళు కాపాడుకోండి. దావీదు కళ్ళు పడిపోయినాయి, కళ్ళు కాపాడుకోలేకపోయాడు. అపవిత్రమైన దృశ్యాన్ని చూశాడంతే. ఇంకా ఆమెను పిలిచి ఆమెతో సైనించి పాపం చేశాడు. ఎంత ఘోరం అంటే ఎంత ఘోరం! దేవుడిని ఎరిగిన తర్వాత కూడా, దేవుడిని తెలిసిన తర్వాత కూడా పాపానికి చోటిస్తే దేవుడు కోపం వస్తుంది. చోటిచ్చాడు. అదొకటే కాదు, వాళ్ళ భర్తను కూడా చంపించేశాడు. యుద్ధంలో నరహత్య చేశాడు. అబద్ధాలాడాడు అనుకుంటున్నాడు దావీదు. అంత బాగానే ఉంది. దావీదు అనుకుంటున్నాడు, నా పని, నేను చేసిన పని ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కానీ దావీదుకు అనుకున్నాడు ఎవరికి తెలియదు అని. కానీ దేవునికి తెలుసు. పక్కన ఉన్న వాళ్ళతో అంటుంటాడు బహుశా, ఎలా చేసి ఉంటావు? బాగా చేశానా? అయ్యగారు, రాజుగారు, మీరు అద్భుతం అండి, ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారంటే, మీలాంటి తెలివైన వాళ్ళు లోకం లేనే లేరు అని ఉంటాడు, పొగడుంటారు. చూసారా? దేవుడు చేత ఎన్నుకోబడిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి తప్పిపోయాడు. కళ్ళు కాపాడగలిపోయాడు. పాపానికి చోటిచ్చాడు. తర్వాత అదే 11వ అధ్యాయము 27వ వచనం చూస్తే, అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమె తన నగరికి తెచ్చుకోమని ఆయన భార్య అతని యొక్క కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండను. ఎలా ఉందంట? దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉంది. దుష్కార్యం. ఈరోజు మనుషులు ఏమనుకుంటారంటే, మనుషుల ముందు మనం దాచిపెట్టిన భలే వ్యక్తి అండి ఇతను, తెలివి అండి ఇతనికి, భలే జ్ఞానం ఉందని అనుకోవచ్చు మనుషులు. నేను కానీ మనుషులు అనుకుంటారు దావీదు లాంటి మంచి భక్తుడు లేనే లేడు అనుకుంటున్నారు మనుషులు. అందరు దావీదుని పొగుడుతున్నారు. కానీ యెహోవా దృష్టికి ఏమంది? దుష్కార్యముగా ఉండెను. మనుషుల ముందు నువ్వు మంచిగా కనిపించవచ్చు, కానీ ఈరోజు నువ్వు దేవుడి ముందు ఎలా ఉన్నావు అనేది పరిశీలన చేసుకో. దేవుడి ముందు నీ జీవితం ఎలా ఉందో సరి చేసుకో. మనుషుల ముందు నువ్వు నటించవచ్చు. చాలామంది నటిస్తారండి. ప్రార్థనకు వచ్చినప్పుడు మందిరంలో ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్తే ఒకలాగా ఉంటారు. మందిరంలోకి వచ్చి ముందులేని కూర్చొని పాటలు పాడతారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, హల్లెలూయా అంటారు, దేవుని స్తోత్రం అంటారు. మళ్ళీ మందిరం అయిపోయి, ప్రార్థన అయిపోయి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి, మళ్ళీ అపవిత్రమైన సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు లేరా? దేవుడు ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. అంతే అడుగుతాడు. మన దేహంతో చేసిన ప్రతి దేవుడు లెక్క అడుగుతాడు. ఈరోజు ఎంతమంది అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నారు, ఎంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. దేవుడు ప్రతిదీ లెక్క అడుగుతాడు. ఒకవేళ నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకొని వాక్యాలు వింటున్నావేమో, మందిరానికి వస్తున్నావు, నటిస్తున్నావేమో, దేవుడు నిన్ను లెక్క తీస్తాడు. అంతే గుర్తుపెట్టుకో. ఆయన లెక్క అడిగినప్పుడు మనం ఏమైపోతామండి? అగ్ని ఆరద పురుగు చావదని నరకాగ్నిలోకి మనం పాపం తీసుకుని వెళ్తుంది. పాపము జీతం మరణము. పాపము చేయవాడు నరకానికి వెళ్తాడు. ఈరోజు ఎవరు నన్ను ఏమంటలేదులే, నేను బాగానే ఉన్నానులే అనుకుంటే, ఈరోజు నువ్వు చేస్తున్న పాపమే నిన్ను నరకానికి ఈడ్చుకుని వెళ్తుంది ఒక రోజునంతే. గుర్తుపెట్టుకోండి. వాక్యం సెలవిస్తుంది, దేవుని దృష్టికి చెడ్డదై ఉండేనా. ఈరోజు దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఇలాంటి సాక్ష్యం పొందుకుంటున్నావా? దుష్కార్యం చేసేవారు ఉన్నామా? ఈరోజు నీ దేహంతో ఏ పాపాలు చేస్తున్నావు? అపవిత్రమైన పోనోగ్రఫీలు చూస్తున్నావా? మాస్టర్బేషన్ చేస్తున్నావా? అట్లానే అపవిత్రమైన దృశ్యాలు చూస్తున్నావా?
సిగరెట్ అని, మందని ఈ దేహంతో నువ్వు పాపాలు చేస్తున్నావా? జాగ్రత్త, గుర్తుపెట్టుకో. దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు. ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక సమస్య గురించి చెప్తున్నాడు. మరి అలా జరుగుతుంది, దానికి పరిష్కారం కోసం అడుగుతున్నాడు. చివరికి చూస్తే ఆ వచనమంతా కూడా 5వ వచనం చూస్తే మరి ఒక స్టోరీ చెప్తుంది చూడండి. మొదటి నుంచి చూద్దాం, 12 నుంచి 5వ వచనం చూద్దాం. కావున యెహోవా నాతాను దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను, ఒకనొక పట్టణం ముందు 2 మనుషులు ఉండేరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తను తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా వాని బిడ్డల ఎద్దకు ఉండి పెరిగి వాని చేతుల ముందు తినచ్చు, వాని గిన్నెలో నుండి త్రాగొచ్చు, దాని కౌగిట పండుకుని వాని కుమార్తెలు వెళ్ళి ఉండెను. అట్లుండగా మూర్ఖస్తుడు ఒక ఐశ్వర్యవంతుని ఎద్దకు వచ్చెను. అతడు దాని ఎద్దకు వచ్చిన మూర్ఖస్తునికి ఆయుధము చెట్టుకు తన గొర్రెపిల్లలోని గుడ్లలోని కానీ మట్టనల్లక దరిద్రుని గొర్రెపిల్లలను పట్టుకొని తన ఎద్దకు వచ్చిన ఆయన నిమిత్తం ఆయుధము ఆయన వచ్చువానికి ఆయుధం చేసును. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహు కోపించుకొని, యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇవ్వాలని నాతానుతో చెప్పాను. అతను చెప్తున్నాడు, నాతాను ప్రవక్త చెప్తున్నాడు ఈ స్టోరీ అంతా కూడా. అయితే దావీదు ఏమంటున్నాడు? ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో అతను మోసం చేస్తున్నాడు, మరణపాత్రుడు, అతనికి మరణశిక్ష వేయాలి, తప్పు, అతను అన్యాయం చేస్తున్నాడు, అతను ఖచ్చితంగా వెల చెల్లించాలి అన్నప్పుడు 7వ వచనం ఉంటాడు. 7వ వచనం చూస్తే నాతాను ప్రవక్త అంటాడు, ఆ మనుషుడు నీవే ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చేదేమనగా 7వ వచనం, ఇజ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేత నుంచి నిన్ను విడిపించి నీ యజమాని నగరానికి నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలకు కవిట చేర్చి ఇజ్రాయేలు యూదా వారిని కప్పగించి తిని ఇది చాలదనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉండను. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనమో చేసి తినేవి. చూసారా? ఆ మనుషుడు నీవే. ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆ వ్యక్తి నీవే పాపము చేసి ఉన్నావు. దేవుడిని అడుగుతున్నాడు, దేవుడిని లెక్క అడుగుతున్నాడు అంతే. ఆ పాపను విడిచిపెట్టు. నాతాను దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు తనకి తప్పును గుర్తించాడో, సమర్థించుకోలేదు. ఎవరైనా తను ఒక రాజు, ఒక ప్రధానమంత్రి, ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు అదే చేసావు ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. ఏంటి, నేను ఒక రాజు అయి ఉండి నా స్థాయి ఏంటి, వీడి స్థాయి అని చెప్పి ఎవరు కూడా తన స్థితిని ఒప్పుకోరు. కానీ ఒక రాజు అయి ఉండి కూడా తన తప్పును గ్రహించాడు. చూడండి 12వ అధ్యాయం 13వ వచనం. అయితే దావీదు అంటాడు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో ఆయన అంటున్నాడు, నేను పాపం చేశాను, నేను పాపిని. బైబిల్లో అతిక్రమలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఈరోజు దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే పాపాన్ని కప్పుకుంటే ఆ రోజునది ఏదో ఒక రోజు నిన్నది పట్టి పీడిస్తుంది, నరకానికి ఈడ్చుకొని తీసుకుని వెళ్తుంది. కానీ అదే పాపాన్ని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఒప్పుకుంటే దేవుని కనికరం నీ మీద ఉంటుంది, దేవుడిని క్షమిస్తాడు. ఈరోజు ఆయన ఎంత ఘోర పాపాలను క్షమిస్తాడు, ఎలాంటి వ్యక్తులను క్షమిస్తాడు. నువ్వు పాపివి కదా పో అనేవాడు కాదు ఆయన. చెప్తున్నాడు, నా దగ్గర రా, నేను క్షమిస్తాను, నీకు నూతన జీవితం ఇస్తాను, నీకు నూతన మనసుని ఇస్తాను, నూతన హృదయం ఇస్తాను దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే దావీదు దేవుడి దగ్గర పశ్చాత్తపడ్డాడో దేవుడు వెంటనే దావీదుని క్షమించాడు. సంఘటన మనకు ఒక గొప్ప పాఠం మనకు చెప్తుంది, నేర్పిస్తుంది. ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత స్థానంలో ఉన్నా, నువ్వు పేదవాడవైనా, పెద్దవాడవైనా, ధనికుడివైనా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు సంఘ పెద్ద అయినా, లేకపోతే నీకు దేవుడి గురించి ఎప్పటి నుంచో నీకు తెలుసున్నా, బాగా నీ భక్తి పడినండి అని చెప్పినా, నువ్వు ఎలాంటి సంఘం నుంచి వచ్చినా సరే, నీ స్థాయి ఏదైనా సరే దేవుడు ముందు నువ్వు లెక్క అప్పచెప్పాల్సిందే. నీ పరిచర్య ఎంత పెద్దదైనా, నువ్వు సేవకుడు అయినా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు దేవుడికి లెక్క అప్పచెప్పవలసిందే. దేవుడు ముందు మన జీవితం పరీక్షించబడుతుంది. కాబట్టి మన కళ్ళను జాగ్రత్త కాపాడుకోవాలి. ఈరోజు నీ కళ్ళు ఎలా ఉన్నాయి?
ఏం చూస్తున్నా ఫోన్లో? అపవిత్రమైన చూస్తున్నారా? బూతు బొమ్మలు చూస్తున్నారా? పాటలు వింటున్నారా? సినిమాలు చూస్తున్నారా? సినిమాలు పాటలు వింటున్నారా? మానేసేయండి అండి ఈరోజు ఎంతమంది క్రైస్తవులని చెప్పుకున్న వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, క్రైస్తవుని చెప్పుకున్న వాళ్ళు సినిమా పాటలు వింటున్నారు, క్రైస్తవుని చెప్పుకున్న వాళ్ళు అపవిత్రమైన చూస్తున్నారు. అవన్నీ ఈరోజు నుంచి బంద్ చేయండి, ఆఫ్ చేసేయండి. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నిన్ను ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తాడు. నీ దేహంతో చేసిన ప్రతిదీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తున్నాడు. కొంతమంది ప్రతి అప్లికేషన్కి లోకల్ పెట్టుకుంటారు. ఎందుకు? నేను చేసే చెత్త ఎవరో చూడకూడదని. అలా లోకల్ పెట్టుకోవద్దని చెప్పడం లేదు, పెట్టుకోండి. కానీ ఏ పర్పస్తో లోకల్ పెడుతున్నావు? ఎవరు చూడకూడదన్నా? దేవుడు మనుషులు లోకల్కి పడవచ్చాం, కానీ దేవుడికి లోకల్ అనేవి ఆయన సమస్తాన్ని కూడా చూసేవాడు. కాబట్టి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనంలో మీ దేహము దేవుని ఆలయము. చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనం చూద్దాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టుకునబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? ఎవరు జీవిస్తున్నారు మన దేహంలో? దేవుడు జీవిస్తున్నాడు. దేవుడి పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నది. ఈరోజు దేవుడు ఆలయాన్ని మీరు పాడు చేస్తారా? దేవుడు లెక్క అడుగుతాడు. ఈరోజు మనం అడగాలి, నా దేహంతో నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానా అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈరోజు నీ దేహంతో నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? నీ దేహంతో దేవుణ్ణి గణపరుస్తున్నావా? లేదంటే నీ దేహంతో పాపాన్ని చోటిస్తున్నావా? ఇదే రోజు నిన్న రాత్రి సమయం ఎక్కడున్నావు? బ్రాందీ షాపులో ఉన్నావా? సినిమా థియేటర్లో ఉన్నావా? సినిమాలు చూసావా? దేవుడు నేను చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి విధమైన వ్యర్థమైన పాపములన్నీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి అపవిత్రమైన జీవితం దేవుడు చూస్తున్నాడు. చేసే రహస్యమైన చాటింగ్లు దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క తీస్తాడు. ఆయన లెక్క తీసినప్పుడు అవన్నీ ఉంటే మనము నరకానికి వెళ్ళిపోతాము. జాగ్రత్త సుమ. ఒప్పుకోండి దేవుడి దగ్గర, విడిచిపెట్టిన దేవుడి దగ్గర. దేవుడు మనకు శరీరం ఇచ్చింది, దేహం ఇచ్చింది. దేహంతో దేవుని మనము మహిమపరచాలి, దేవుడిని గణపరచాలి. ఈ దేహంతో దేవుని సన్నిధికి రండి. ఈ దేహంతో పాటలు పాడండి, ఇతరులకు సహాయం చేయండి, సువార్త చెప్పండి, మంచి కార్యాలు చేయండి, మంచి పనులు చేయండి, దేవుడి కొరకు యథార్థంగా జీవించండి. అప్పుడు మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అంతేకాని వ్యర్థమైన వాటిని చేసినప్పుడు దేవుడి కోపానికి మీరు బలవుతారు. వాక్యాన్ని పోయే సహోదర సహోదరి, ఈరోజు మీ దేహంతో మీరు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? నెంబర్ 2, రెండోదిగా వ్యర్థంగా పలికిన మాటల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. వ్యర్థమైన మాటలు మన నోట్ల నుంచి రాకూడదు. ఇప్పుడు చాలామంది వాళ్ళ నోట్లో నుంచి రకరకాల వ్యర్థంగా మాట్లాడతారు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలను వ్యర్థంగా తిడుతూ ఉంటారు. అసలు చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చూసుకుందాం. నేను మీతో చెప్పింది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శిద్దునున్న లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నీతి మంతుడు అని తీర్పు నందువు, నీ మాటలు బట్టి అపరాధంగా తీర్పు నందువు. చూడండి, వ్యర్థముగా పలికిన మాటల గురించి దేవుడు ఏం చేస్తాడంట? లెక్క అడుగుతాడు. ఈరోజు ఎంతమంది అండి ఇంట్లో వ్యర్థంగా మాట్లాడతారు? ఎంతమంది తల్లిదండ్రుల పిల్లల్ని నువ్వు పనికిరానోడురా, నువ్వు వేస్ట్రా, నువ్వు అదిరా అని సొంత తల్లిదండ్రుల పిల్లల్ని తిడతా ఉంటారు. అలా మీరు పలికినప్పుడు మీరు ఏం పలుకుతారు? అదే జరుగుతుంది. ఒకసారి సామెతలు 18వ అధ్యాయం 21 చూస్తే ఏమని చూడండి. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారును దాని ఫలము తిందురు. చూడండి, జీవమరణం దేని వశం అంట? నాలుక వశము. ఈ నాలుక జీవమరణములు ఉన్నాయి. ఈ నాలుకతో నువ్వేం చెప్తావో ఏం పలుకుతావో అదే జరుగుతుంది. నీ పిల్లలు పనికిరానోడురా, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి అని చెప్పి నువ్వు నీ పిల్లల్ని తిడితే వాళ్ళు అలానే అవుతారు. పనికి మాలంటే వాడు అట్లానే అవుతాడు. ప్రోత్సహించండి, గౌరవించండి. థామస్ అల్వా ఎడిసన్ స్కూల్లో తక్కువ మార్కులు వచ్చినాయి. వాళ్ళ టీచర్లు అందరూ రాశారు, ఇతను పనికి మాలిన వ్యక్తి, ఇతను మొద్దు, ఇతనికి ఏమీ రాదు అని రాశారు. మీ పిల్లల్ని స్కూల్కి రానీయకండి అని చెప్పారు.
ఆ లెటర్ తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తే వాళ్ళ అమ్మగారు ఏడుస్తారు. అడుగుతాడు, ఏంటమ్మా ఏం రాశారంటే, ఏం లేదు నాన్న, మీ టీచర్ చెప్తున్నారు నువ్వు చాలా తెలివైనవాడు అంట, చాలా జ్ఞానవంతుడు అంట, నువ్వు చాలా తెలివిని, నీకున్న జ్ఞానం ఎవరికి లేదంట, కాబట్టి నీ జ్ఞానము ఆ స్కూల్లో టీచర్కి ఎవరికి లేదంట, కాబట్టి నేను ఇంట్లోనే క్లాసులు చెప్పమంటున్నారు అని చెప్పినప్పుడు అతను ఏమనుకున్నాడు, ఓహో నేను బాగా తెలివైన జ్ఞానవంతుడిని అని చెప్పి అనుకొని తను ప్రోత్సహించబడి మోటివేషన్ అయ్యి ఒక రోజున అతను బల్బుని కనిపెట్టాడు. ఈరోజు మనకి బల్బు ఉందంటే థామస్ అల్వా ఎడిసన్ కాదా? ఎందుకంటే ఒక ఎంకరేజ్మెంట్, ఒక ప్రోత్సాహం. మనం నాలుగు నుంచి ప్రోత్సాహం మాటలు రావాలి, కానీ వ్యర్థమైన మాటలు నోట్లోంచి రాకూడదు. ఇంకొంతమంది ఉంటారు అసలు ఏమి అనేవారు పిల్లల్ని మరీ అలా టూ మచ్ ఉండమని దేవుడు చెప్పడం లేదు. గారాబం చేస్తారు, అది కూడా తప్పే. దేవుడు కొట్టమని చెప్పట్లేదు, పెద్ద మాట అండి, కొట్టండి మీ పిల్లల్ని, అలా చేస్తే, కానీ వాళ్ళకి వ్యర్థమైన మాట మీ నోటి నుంచి రానివ్వకండి. ప్రతి క్రైస్తవుడు తన నోటిని కాపాడుకోవాలి. ఏం మాట్లాడుతున్నాడు? అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏమొస్తాయి నోట్ల నుంచి? అబద్ధాలు వస్తాయి. ఇంకేమొస్తాయి? వాళ్ళ మీద వీళ్ళ మీద పితులు చెప్పడము. మూడోది ఏంటి? నిందలు వేయడము. గాసిప్ ఏమంటారు? గాసిప్ అంటే గుసగుసలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఇంక ఇదే పని వాళ్ళకి. కొంతమంది చర్చిలో కూడా గాసిపులు చేస్తారు వాక్యాలు వినకుండా. ఎంతమంది గాసిపులు చేసేవాళ్ళు అటు అయ్యగారు వాక్యం చెప్తూనే ఉంటారు, కూర్చొని వాళ్ళు తెలుతో ముచ్చట్లు చెప్తూ ఉంటారు. అలాంటి గుసగుసలు గాసిపులు మనం మాట్లాడుకోవడం, వ్యర్థమైన మాటలు, అసభ్యమైన మాటలు, బూతులు. కొంతమంది పిల్లల ముందు బూతులు మాట్లాడతారు, అపవిత్రమైన మాటలు మాట్లాడతారు. అలా పిల్లల ముందు అపవిత్రమైన మాటలు మాట్లాడారు. పిల్లలు నేర్చుకోరా? అసభ్యమైన మాటలు రాకూడదు, ఇతరులను కించపరిచే మాట. కొంతమందికి ఎవరి ముందు ఏం మాట్లాడకూడదు ఎవరికి కూడా తెలియదు. ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు పిలిచి మందలించి మాట్లాడండి, అంతేగాని సోషల్ మీడియాలో పెట్టడం, 10 మందిని మాట్లాడడం, అలా చేసినప్పుడు వాళ్ళు డిస్కరేజ్ అవుతారు. నువ్వు కించవచ్చేవాడుగా ఉండకూడదు, కానీ నువ్వు వాళ్ళని నడిపించేవాడుగా నువ్వు ఉండాలి. బైబిల్ చూసినట్లయితే ఇక్కడ మనము మిరియాము అహరోను చూస్తున్నాం. అంటే అక్కడ 12వ అధ్యాయం చూసినట్లయితే చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఒక మాట చెప్తుంది. అక్కడ దేవుడి చేత మోషే గొప్పగా వాడబడుతున్నాడు, దేవుడు గొప్పగా మోషేని వాడుకుంటున్నాడు. అలాంటి సమయంలో సడన్గా చూడండి ఒకసారి సంఖ్యాకాండము బైబిల్ ఓపెన్ చేయండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికేపలేదా అని చెప్పు కనుక యెహోవా మాట వినను. అంటే అర్థం ఏంటి? దేవుడు మోషేనే వాడుకుంటున్నాడా? మమ్మల్ని వాడుకోడా? మోషే ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడ్డా అని వాళ్ళు అహరోను మిరియాము ఏం చేస్తున్నారు? మోషే మీద విమర్శిస్తున్నారు. ఈరోజు ఎంతమంది అండి సేవకులు విమర్శిస్తున్నారు? ఎంతమంది సోషల్ మీడియాలో, యూట్యూబ్లో దేవుని సేవకులు విమర్శించే వాళ్ళు ఉన్నారు? జాగ్రత్త సుమా, దేవుడు ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. సేవకునే కాదు, ఎవరిని కూడా నువ్వు విమర్శించకూడదు. నువ్వు ఎవరిని విమర్శించకూడదు. దేవుని లోకానికి విమర్శించడం పంపించలేదు, అది ఆయన చూసుకుంటాడు. కొంతమందికి ఇదే పని, సేవకుల గురించి విమర్శిస్తూ ఉంటారు. దేవుడు ఆయనే వాడుకుంటాడా? మనం వాడుకోడా? ఆయనకే చెప్పాడా? మాకు చెప్పడా? ఒక అసూయ భావం, ఒక స్వార్థం, ఒక సేవకుల మీద ఒకలాంటి కోపం, అలాంటి విధమైన మనసు ఉండకూడదు. ఏమైందంట? వాళ్ళని మాట్లాడుకుంటే యెహోవా మాట వినెను. దేవుడు ఆ మాట వినడంట. దేవుడికి చెవులు వినిపిస్తాయి. మనం మాట్లాడే ప్రతి మాటలు కూడా దేవుడు వింటాడు. ఆయన చెవులు ఉన్నాయి. ఏమి జరిగింది చూడండి, దేవుడు ప్రత్యక్షమై వారిని ప్రశ్నించాడు, నా సేవకు నువ్వు ఎలా విమర్శిస్తావు అని. వెంటనే మిరియాము కుష్ఠరోగంతో బాధపడుతుంది. వాక్యం వినిపే సహోదర, సేవకు దయచేసి సేవకులను విమర్శించకండి, దేవుడు కోపం వస్తుంది. ఏదైనా దేవుడితో చెప్పండి తప్ప మీరు వెళ్ళి విమర్శించకండి. ఒక సేవకుల గురించి ఇంకో దగ్గరికి వెళ్ళి అతను ఇలా వాళ్ళు ఏమైనా ఒకవేళ తప్పుగా ప్రవర్తిస్తుంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. ఇట్లా అనిపించిందండి మరి ఇలా అని మందలించి మాట్లాడండి తప్ప, పైన వాళ్ళతో మాట్లాడొచ్చింది తప్ప విమర్శించకండి, హేళన చేయకండి. దేవుడు ఒక అవమానము. ఇది మనకు ఒక హెచ్చరిక. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మనం చెప్పే మాటలు దేవుడు అన్నీ కూడా వింటున్నాడు. గాడ్ లిజన్ ఎవ్రీ సింగిల్ వర్డ్. ప్రతిదీ కూడా దేవుడు వింటున్నాడు.
నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటున్నాడు. మన ఇంట్లో మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు. మన ఇంట్లో మాట్లాడే మాటలు దేవుడు తెలుసు. మన ఫోన్లో మాట్లాడుకునే మాటలు దేవుడు తెలుసు. మెసేజ్లో రాసే మాటలు దేవుడు తెలుసు. అలానే ఇతరుల గురించి రహస్యంగా చెప్పే మాటలు దేవుడికి తెలుసు. అన్నీ దేవుడు తెలుసు. కొన్నిసార్లు నేను నిజం చెప్పాను అంటాం, కానీ నిజం చెప్పే విధానం కూడా ముఖ్యమే. ప్రేమ లేకుండా నువ్వు చెప్పే నిజం కూడా గాయపరుస్తుంది. ఎవరైనా నువ్వు నిజమే చెప్తున్నావు, నువ్వు పలానా తప్పు చేసేలా చెప్పేసి అప్పుడు నువ్వేం చేయాలి? గాయపరుస్తున్నా చెప్పాలా? ప్రేమతో మందలించాలి, ప్రేమతో చెప్పాలి. అంతేగాని గాయపరిచే విధంగా నువ్వు మాట్లాడకూడదు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది, మనము వినువారికి మేలు కలిగినట్టు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాషనైనను మీ నోట రానీకుడి. చెడ్డ మాట ఏది నీ నోటి నుంచి రానీయకు అన్నాడు దేవుడు. వినేవారికి మేలు కలిగినట్లుగా అవసరం బట్టి మాత్రమే లబాలబాబా మాట్లాడకూడదు. అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటని మనము పలకాలి తప్ప వ్యర్థమైన మాటలు మన నోట్లో ఉంచి రాకూడదు. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రతి మాటలు కూడా దేవుడు వింటున్నాడు. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ముందు ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఏంటది ప్రశ్న? ఈ మాట దేవునికి ఇష్టమా? ఈ మాట ఇతరులకు మేలుకరంగా ఉంటుందా? ఈ మాట దేవుణ్ణి మహిమపరుస్తుందా? నిజంగా మీరు మనమందరం కూడా ఇట్లా ఆలోచిస్తే, నిజంగా మనందరం ఇలా ఆలోచిస్తే మన మాటలు చాలా కరెక్ట్గా ఉంటాయి. మనం ఈరోజు ప్రశ్న చేసుకుందాం. ఈరోజు నా మాటల ద్వారా నేను దేవుడిని మహిమపరుస్తున్నానా? నా మాటల ద్వారా నేను ఇతరులకు మేలుకరంగా ఉంటున్నానా? నా మాటల ద్వారా నేను దేవుడిని మహిమపరుస్తున్నానా అనేది ప్రశ్న చేసుకోవాలి. ఒకరోజు దేవుడు అడుగుతాడు, నీ మాటలతో నువ్వు ఏమీ చేశావు, ఏం మాట్లాడావు? మన నోటి ద్వారా ప్రార్థన వచ్చిందా? మన నోటిలో నిందలు వస్తున్నాయా? మన నోటి ద్వారా స్తుతి వస్తుందా? లేకపోతే మన నోటితో శాపాలు వస్తున్నాయా? మనం ఇతరులకు ధైర్యం ఇస్తున్నామా, లేకపోతే నిరుత్సాహపడుతున్నామా? ఈరోజు నీ నోటితో ఏం చేస్తున్నావు? దేవుడు ప్రతిది కూడా లెక్క అడుగుతాడు. అందుకే మన నాలుకను దేవుడికి మనం ఏం చేయాలి? అప్పగిద్దాం. దేవుడి కొరకు వాడదాం మీ నాలుకని, మీ మాటలని దేవుడి కొరకు వాడండి. ఇతరులకి సాక్ష్యం చెప్పండి, దేవుడి మాటలు చెప్పండి, ప్రోత్సహించండి, సేవ చేయండి, దేవుడి మాటలు చెప్పండి. అంతేగాని ఇక్కడ లోకానికి పాపానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకండి. మూడోదిగా చూస్తే దేవుడిచ్చిన తలాంతుల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకునని, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన 5 తలాంతులు అప్పగిచ్చితివి కనుక అవి మరొక 5 తలాంతులు సంపాదిస్తున్నాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకం ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించి నీ యజమాని సంతోషంలో పాల్గొనమని అతనితో చెప్పాను. చూడండి, ఒక యజమానుడు ఊరెళ్తూ ఆ 3 దాసుని పిలిచి ఎవరు కావాలో చెప్పున వారికి తలాంతులు ఇచ్చాడు. ఒకరికి ఎన్ని ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. ఇంకొక 2 ఇచ్చాడు. 3వ అతనికి 1 తలాంతు ఇచ్చాడు. చెప్పాడు, నేను బయటికి వెళ్తున్నాను, దేశాంతరం వెళ్తున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని లెక్క అడుగుతాను, మీరు అప్పుడు ఏం చేయాలి? లెక్క చూపించాలి అని చెప్పినప్పుడు చెప్పి వెళ్ళిపోయాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు దాన్ని అభివృద్ధి చేసి మరొక 5 తీసుకొచ్చాడు. 2 ఇచ్చిన వాడికి దాన్ని మల్టిప్లై చేసి తీసుకొచ్చాడు. 1 ఇచ్చిన వాడు భూమిలో పాతి పెట్టి దాచుకున్నాడు. యజమానుడు వచ్చి అడుగుతున్నాడు, 5 తలాంతులు ఇచ్చిన వాడు వస్తే, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులు తీసుకొచ్చాను అయ్యా, దాన్ని మల్టిప్లై చేశానంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, వెళ్ళి నా సంతోషంలో పాల్గొనమని విందులోకి ఆహ్వానిస్తాడు. 2 తలాంతు ఇచ్చేవాడు 4 చేస్తాడు, అతను కూడా విందులోకి ఆహ్వానిస్తాడు. కానీ 1 తలాంతు పిలిచిన వాడు, నీ తలాంతు ఎక్కడ అంటే, నా తలాంతు భూమిలో దాచిపెట్టా అంటాడు. అప్పుడు చెడ్డదాసుడు అని చెప్పి నరకానికి ఈడ్చుకుని వెళ్తారు. చూడండి, ఇక్కడ ఈరోజు తలాంతులు దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన తలాంతు నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు నీకు మ్యూజిక్ ప్లే చేసే తలాంతు ఇచ్చాడా? చాలామంది ఈరోజు వ్యర్థమైన పాటలకి, సినిమా పాటలకి, లోకుల వాటికి వాయిస్తున్నారండి. దేవుడిచ్చిన తలాంతులను దేవుడి కొరకు నువ్వు వాడాలి. దేవునికి పాటలు పాడే తలాంతు ఇచ్చాడా? దేవుడు పాటలు పాడు, నీ నోట్లో నుంచి అపవిత్రమైన పాటలు రాకూడదు. కానీ ఎంతమంది అదే నోటితో వెళ్ళి సినిమా పాటలు పాడుతున్నారు.
దేవుడు ఇచ్చిన తలాంతులు వెళ్ళి ఈవెంట్లకు వెళ్ళి సినిమా పాటలు పాడేవాళ్ళు లేరా? దేవుడు చూస్తున్నాడు నిన్ను. నీ నోటితో నువ్వు దేవుని మహింపరచాలి తప్ప నువ్వు అపవిత్రపరచకూడదు. నీ పాటలు, దేవుడు ఇచ్చిన తలాంతులు దేవుడి కొరకు నువ్వు వాడాలి. దేవుడు నీకు రికార్డింగ్ చేసే నీకు టాలెంట్ ఇస్తే దేవుడి పచ్చలు రికార్డింగ్ చేయి, వాక్యాలు రికార్డ్ చేయి. నీకు ఎడిటింగ్ చేస్తే దేవుడు నీకు తలాంత ఇస్తే వాక్యాలు ఎడిటింగ్ చేయి, దేవుడి కొరకు వాడు నీ తలాంతులు. ప్రభువునందు పడిన ప్రయాస ఇది కూడా వ్యర్థం కాదు. దేవుడిచ్చిన తలాంతులు ఏం చేస్తున్నావు? దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన సమయము దేని ఖర్చు పెడుతున్నారు? ఎంతసేపు 24/7 ఆ ఫోన్లోనే కూర్చుంటారు. ఫోన్లో నొక్కుంటూ కూర్చుంటారు. ఇన్స్టాగ్రామ్ అంతా కూడా టీవీ చూస్తూ కూర్చుంటారు, సినిమాలు చూస్తూ కూర్చుంటారు. సమయాన్ని అంతా కూడా వేస్ట్ చేస్తున్నాం. దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన అవకాశాలు ఏం చేస్తారు? పోగొట్టున్నారు. దేవుడిచ్చిన అవకాశాలు నువ్వు పోగొట్టుకున్న దేవుడిని లెక్క అడుగుతాడు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. దేవుడిచ్చిన తలాంతులు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు మనందరికీ ఒక విధమైన తలాంతుని ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి డిఫరెంట్గా ఇచ్చాడు. ఎవరికైనా బోధించే సామర్థ్యం ఉంది, కొంతమందికి పాటలు పాడే సామర్థ్యం ఉంది, వరం ఉంది. కొంతమందికి బోధించే సామర్థ్యం ఉంది, కొంతమంది పాటలు పాడే వరం ఉంది. ఎవరికైనా ప్రార్థించే భారం ఉంది. ఎవరికైనా ప్రార్థన చేసే భారం అంటే ఇతరుల ప్రార్థన చేయండి. పాటలు పాడే తలాంతి పాటలు పాడండి. ఇతరులను ప్రోత్సహించే వరం మీకుంటే ప్రోత్సహించండి. దేవుడు సన్ని తీసుకురండి. సినిమా తీసుకెళ్తే, లోకం తీసుకెళ్తే వాళ్ళు జీవితాలు కట్టబడవు. నువ్వు దేవుడి మందిరానికి ఒక్క ఆత్మ తీసుకొచ్చినా సరే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ జీవితాలు మారుతాయి. ఈరోజు ఎవరు సామర్థ్యం చెప్పిన దేవుడు తలాంతని ఇచ్చాడు. దేవుడి తలాంతను ఏం చేస్తున్నావు? కాబట్టి నాకు ఏమీ లేదు అని అనుకోవద్దు. దేవుడు నీకు ఏదో ఇచ్చాడు ఖచ్చితంగా. నువ్వేమి ఇవ్వకుండా దేవుడు నీకు ఇవ్వలేడు. ఏదో ఒక దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావా? కొంతమంది అంటారు వరాన్ని ఉపయోగించుకొని దాన్ని దాచిపెడతారు. ఏంటిది? సమయం, టైం వేస్ట్ చేస్తారు. నాకు ధైర్యం లేదంటారు, నాకు ఎవరు లేరంటారు, నా మాట ఎవరు వినంటారు. అలా అనకూడదు. దేవుడు కొరకు నువ్వు ఒక బాధ్యత కలిగి ఉండాలి. దేవుడిని లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? ఆ ఉద్యోగం నువ్వు బాధ్యత కలిగి నువ్వు దేవుడు లెక్క చెప్పాలి. దేవుడు నీకు తలాంతం ఇచ్చాడా? నువ్వు దేవుడి కొరకు వాడాలి. ఈరోజు దేవుడు నువ్వు ఏది ఇచ్చినా సరే నువ్వు దేవుడి కొరకు నువ్వు వాడాలి. నీ దగ్గర ఉన్న చిన్నదైనా అది దేవుని దృష్టిలో విలువైనదే. 5 తలాంతులు ఉన్నవాడితో 5 తలాంతుల ప్రకారం లెక్క ఉంటుంది. 2 ఉన్నవాడికి 2 తలాంతుల ప్రకారము లెక్క ఉంటుంది. ఒకటి తలాంతు ఉన్నవాడికి 1 ప్రకారం లెక్క ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఇతరులతో పోల్చుకోకండి. ఈరోజు మనుషులకి ఇదొక వ్యాధి అయిపోయింది. ఓవర్గా పోల్చుకుంటారు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకి ఇది ఉంది, నాకు అది లేదు. ఎప్పుడు మీరు పోల్చుకోకండి. మీరు ఇతరులాగా ఉండకండి. దేవుడు మేము ప్రత్యేకంగా తయారు చేశాడు. నేను వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళకి అది ఉంది అనుకుంటే దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు, మీకు మరొకటి ఇస్తాడు. దేవుడు మీకు ఇతరులతో పోల్చుకోకండి దయచేసి. దేవుడు మేము ప్రత్యేకంగా చేశాడు మిమ్మల్ని. అన్నట్లయితే ప్రతి విషయంలో కూడా మన దేవుడికి లెక్క చెప్పేవారుగా మనము ఉండాలి. అలా అని చూస్తే 4వదిగా మన వ్యక్తిగత జీవితాన్ని కూడా దేవుడి ముందు లెక్క అప్పచెప్పాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ప్రతి నాలుకయో దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఈ వాక్యం చాలా వ్యక్తిగతమైనది, చాలా అవసరమైన వాక్యం. చాలామంది అంటారు నా భర్త ఏం చేశాడు, నా భార్య ఏం చేసింది, మా పాస్టర్ గారు ఏం చేశాడు, మా తల్లిదండ్రులు ఏం చేశారు. ఎట్లా కాదండి, ఇవిగా మనం ప్రార్థన చేయాల్సింది, అడగాల్సింది. నేనేం చేశాను, నా జీవితం ఎలా ఉంది, వ్యక్తిగతంగా దేవుడు అడుగుతున్నాడు. ఒకరోజు నేను నా జీవితానికి నేనే దేవుని ముందు సమాధానం చెప్పాలి అనే విషయాన్ని మనం గుర్తిరగాలి. మనం ఇతరుల గురించి తీర్పు తెచ్చడం చాలా సులభమే. వాడు ఎలా ఉన్నాడు, ఇతను ఎలా ఉన్నాడు, ఆ పాస్టర్ ఎలా ఉన్నాడు, ఇతను ఎలా అని చెప్పుకుంటాం. ఇతరుల గురించి తీర్పు చెప్పడం సులభమే. దేవుడు మనల్ని, మన జీవితాన్ని చూసుకోమని చెప్తున్నాడు. మన జీవితం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, నేను బైబిల్ చదువుతున్నానా, నేను ప్రార్థన చేస్తున్నాను. అసలు మనం ఉదయకాలం లేచిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి, ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు. ఉదయకాలం లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఏ పనులు మొదలు పెట్టాలి? న్యూస్ పేపర్ చదవడాలు, టీవీలు చదవడాలు కాదు, ప్రార్థన చేసుకోవాలి. తర్వాత వాక్యం చదువుకోవాలి. ఆ దినచర్య ప్రార్థనతో, వాక్యంతో స్టార్ట్ చేయాలి.
దేవునితో సంబంధం ఎలా ఉంది, నేను పవిత్రంగా జీవిస్తున్నానా, పరిశుద్ధంగా జీవిస్తున్నానా అని పరిశీలన చేసుకోవాలి. ఆలోచన కలిగి ఉండాలి. నా రహస్య జీవితం ఎలా ఉంది, నేను ఎక్కడైనా పాపం చేస్తున్నానా, ఎక్కడైనా పడిపోతున్నానా పరిశీలన చేసుకోవాలి. నేను బయటి క్రైస్తవులా కనిపిస్తున్న లోపల కూడా క్రీస్తులో జీవిస్తున్నానా, లేకపోతే వేషధారణ వలె ఉన్నానా. ఈరోజు ఎంతోమంది ఓసర వెళ్ళిలాగా ఉన్నారు. ఎలా ఉంటున్నారు? ఓసర వెళ్ళి అంటే అర్థం ఏంటి? కలర్ రంగులు మారుస్తారు. చర్చిలో ఉన్నప్పుడేమో తెలుపు రంగు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళంగానే కాలేజీకి వెళ్ళంగానే మల్టీ కలర్స్ అంటారు. రకరకాల కలర్లు చూపిస్తారు, ఒక్కొక్క షేడ్ చూపిస్తారు. ఫ్రెండ్స్ దగ్గర ఒక కలర్ చూపిస్తారు, బంధువుల దగ్గర ఇంకో కలర్ చూపిస్తారు, బయట ఉన్న వాళ్ళ దగ్గర కలర్ చూపిస్తారు. ఎప్పుడు ఒకేలానే ఉండాలి, నటించకూడదు. నువ్వు మందిరంలో దేవుని సన్నిధిలో ఎలాగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటున్నావో, నువ్వు రహస్యంగా ఉంటున్నా, నువ్వు ఇంట్లో ఉంటున్నా, నువ్వు ఆఫీసులో ఉంటున్నా, నువ్వు వ్యాపారంలో ఉంటున్నా, నువ్వు ఎక్కడ ఉంటున్నా సరే, హాస్టల్లో ఉంటున్నా, కాలేజీలో ఉంటున్నా, ఒంటరిగా ఉంటున్నా, దేవుడి కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. నీ రహస్య జీవితంలో కూడా దేవుడు ఉండాలి. నీ రహస్య జీవితం పరిశుద్ధంగా ఉండాలి. వాక్యం ప్రియ సహోదరి, నీ వ్యక్తిగత జీవితం దేవుడు లెక్కడతాడు. వాళ్ళ గురించి వీరి గురించి కాదు, నీ గురించి అడుగుతాడు దేవుడు. ఇతరుల గురించి తీర్పు తీర్చొద్దావు, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. వాక్యం ప్రియ సహోదరి, ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మనము ఇతరుల తీర్పు తీసుకుంటూ కూర్చుంటున్నామా, లేకపోతే మనకు మనమే పరీక్షించుకుంటున్నామా? బైబిల్ ఉంది కదా, మనకు మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలని బైబిల్. కాబట్టి ఆ విధంగా ఉండాల్సిన దేవుడు కోరుకుంటాడు. 5వది చూద్దే, దేవుడిచ్చిన ప్రతి దాని గురించి కూడా మనం లెక్క చెప్పాలి. దేవుడిచ్చిన ప్రతీది కూడా లెక్క చెప్పాలి. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు లెక్క చెప్పాలి. దేవుడు ఇచ్చిన మనకు వరాలను లెక్క చెప్పాలి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు మనం లెక్క చెప్పాలి. దేవుడు ఇచ్చిన డబ్బుని, కొంతమంది డబ్బుని విచ్చలవిడిగా వాడతారు. కనీసం ఆ శాలరీ వచ్చిన తర్వాత ప్రార్థన చేసేదయా ఈ ఇచ్చిన శాలరీ దీవించిన కనీసం ప్రార్థన కూడా చేయడు. కొంతమంది దశంభాగాలు ఎవరు దేవుడికి దశంభాగం ఇచ్చి ప్రార్థన చేదయ్యా ఈ డబ్బుని ఎలా వాడాలో నాకు జ్ఞానం తెచ్చి, వ్యర్థమైన వాటిని ఖర్చు పెడుతూ ఉంటాడు డబ్బుని. ఈరోజు దేవుడు ఇచ్చిన డబ్బుని దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. ఎలా పెడితే అలా ఖర్చు పెడితే నువ్వు దేవుని ఊరుకోడు. దేవుడిచ్చిన నీ ఆయుష్ని లెక్క అడుగుతాడు. నీ జీవితకాలం అంతా ఏం చేసావు? 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఏం చేసావు? 70 సంవత్సరాలు అడుగుతాడు దేవుడు. ఎలా జీవించావు? నీ వయసు బట్టి లెక్క అడుగుతాడు, నీ ఆయుష్ లెక్క అడుగుతాడు, నీ సంవత్సరాలు దేవుడు లెక్క అడుగుతాడు, నీ కుటుంబాన్ని లెక్క అడుగుతాడు. దేవుడు నీ కుటుంబాన్ని లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకో. చాలామంది అనుకుంటారు నీ భర్త ఎక్కడమ్మా అంటే, నా భర్త రాలేదండి, నా మాట వినట్లేదండి. కనీసం ఒక అంగలాప కానీ, ఒక ప్రార్థన కానీ, కన్నీరు, ఒక భారం ఏముండదు. అతను పోయాడండి అంటారు. అంటే ఏంటి? నీ భర్త నరకంకి వెళ్తే నీకు సంతోషమా? నీ భర్త పట్ల నీకు భారం కలిగి ఉండాలి. నీ భార్య నీ మాట వినట్లేదు, సినిమాలు చూస్తుంది, సీరియల్ చూస్తుంది, వదిలేయాలా? కన్నీరు కాచి ఆమె కోసం ప్రార్థన చేయి, వేదన చేయి. ఆమె చెప్పు, ప్రార్థన రామని చెప్పు. నీ పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మీ పిల్లలు ఎక్కడమ్మా అంటే, పిల్లలు నా మాట వినట్లేదండి అంటారు. అంటే నీ పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ పాపం చేస్తూ నరకం వెళ్ళిపోవడం మీకు ఇష్టమా? దేవుడు ప్రతిదీ లెక్క అడుగుతాడు. నీ కుటుంబం లెక్క అడుగుతాడు. నీ భార్య ఎక్కడ, నీ భర్త ఎక్కడ అని అడుగుతాడు దేవుడు. నీ పిల్లలు ఎక్కడ అడుగుతాడు దేవుడు. దేవుడు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి. నేను ఒక్కడిని వచ్చాను ప్రభు అంటే అవ్వదు. నీ కుటుంబం ఎక్కడా? నీ కుటుంబం కోసం కన్నీరు కావచ్చు, ప్రార్థన చేయి. నీ పిల్లల కోసం కన్నీరు కావచ్చు, నీ భర్త కోసం కన్నీరు కావచ్చు, విజ్ఞాపన చేయి. స్టైల్కి వచ్చి కూర్చుంటే దేవుడు నీ పిల్లల కుటుంబం మారుస్తారా? విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన డబ్బు, దేవుడిచ్చిన నీ కుటుంబము, దేవుడిచ్చిన నీ యొక్క అందము, దేవుడిచ్చిన అందాన్ని కూడా దేవుడు నిన్ను లెక్కడుతాడు. సామెతలు 31:30 అంటే అందము మోసగలమో సౌందర్యమో వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. యెహోవా భయభక్తులు గల స్త్రీ కొనియాడబడు. దేవుడు నీకు అందం ఇచ్చాడా? దేవుడు అందాన్ని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. ఎలా వాడతాడు నీ అందాన్ని? లోకంలో ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలకి చూపించడానికి వాడతాడు నీ అందాన్ని. దేవుడిచ్చిన నీ బలము, నీ ఆరోగ్యము దేవుడు లెక్క అడుగుతాడు. నీ బలము దేవుడి కోసం వాడుతున్నావా, లేకపోతే నువ్వు లోకం కోసం వాడుతున్నావా నీ బలాన్ని? దేవునికి ఇచ్చిన ఆయుష్, దేవునికి ఇచ్చిన సమయము, ఎంతమంది అండి సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. కొలస్సీ రాసిన పత్రిక 4:5 సమయము పోనీక సద్విగుణము తెలుసుకొనొచ్చు, సంఘమునకు వెలుపట్టి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకుని. ఎలా ఉండాలంట? సమయము పోనీక. ఎన్ని గంటలండి ఫోన్లు గడుపుతారండి కొంతమంది. అసలు తలకాయలు పైకెత్తించరాలు, పైకెత్తరు, ఫోన్లో నొక్కుతూనే ఉంటారు. ఆ సోషల్ మీడియాలో ఎప్పుడు ఉంటూనే ఉంటారు, ఆన్లైన్లో.
గంటలు ఎన్ని గంటలు గడుపుతున్నావు? నువ్వు ఫోన్తో గడిపిన గంటలు ప్రార్థనలు గడుపుతున్నావా? వాక్యాలను గడుపుతున్నావా? ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు? 10 నిమిషాలా, 2 నిమిషాలా, 1 నిమిషమా? ప్రశ్న చేసుకోండి. 24 గంటల్లో దేవుడు నీకు ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు సమయాన్ని? దేవుడు కనీసం ఒక రోజు 1 గంట 2 గంటలు దేవుడు ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. దేవుని లెక్క అడుగుతాడు. ఇందా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి మనిషి వాని క్రియ చొప్పున ఇచ్చుటకు నాతో కూడా జీతము ఉన్నదంటున్నాడు దేవుడు. వారి క్రియలు చొప్పున ఇదిగో యేసు తిరిగి వస్తున్నాడో, ఆయన రాకడ దగ్గరలో ఉంది. ఆయన వచ్చినప్పుడు మన జీవితానికి సంబంధించిన లెక్క ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మన డబ్బు మనల్ని రక్షించదు, అప్పుడు మన అందం మనల్ని రక్షించదు, మన పదవి, మన పేర్లు, మన బంధువులు ఏది కూడా మనం రక్షించదు. యేసుక్రీస్తు మాత్రమే మనం రక్షించగలడు. కాబట్టి అతిక్రమ దాచిపెట్టుకునేవాడు వద్దిలడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. అయితే ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలా? పాపము జీతమో మరణము. పాపానికి చోటిచ్చిన వాడు నరకానికి వెళ్తాడు. ఈరోజు నువ్వు ఈ విషయాన్ని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను భయపడమని దేవుడు చెప్పడం లేదు. పాపం తెలిసిన తర్వాత దావీదులాగా వెంటనే మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర రావాలి. దావీదు తన తప్పు తెలుసుకొని దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేశాడు? కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశాడు. చూడండి, 51 కీర్తన 10వ వచనం చివరిగా ముగించుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. చూసారా? శుద్ధ హృదయం కలుగజేయము అని మనం ప్రార్థన చేయాలి. అంటే మనం ఏం ప్రార్థన చేయాలి? దేవా నాకు శుద్ధమైన మనసు ఇవ్వయ్యా, శుద్ధమైన ఆలోచన ఇవ్వయ్యా, నా పాపను క్షమించయ్యా. నువ్వు కూడా దావీదులాగా వచ్చి నేను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఎంత ఘోరమైన పాపినైనా సరే వెంటనే ఆయన క్షమిస్తాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసావు, ఎందుకు చేసావు అని అడిగేవాడు కాదు ఆయన. నువ్వు వచ్చి ఒప్పుకుంటే వెంటనే క్షమిస్తావు. ఏమైనా క్షమించు అంటే చాలు, వెంటనే అన్నీ క్షమించేస్తాడు. దేవుడిని ప్రేమిస్తున్నాడు. సిలువ ఎద్దుకు రండి. దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. నేను నరకం మన కోసం చేయలేదండి. అపవాది అంశాల కోసం చేశాడు దేవుడు. కానీ అపవాది అనుసరించే ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళాల్సిందే. పాపాన్ని చోటిచ్చేవారు నరకానికి వెళ్ళాల్సింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నరకానికి వెళ్ళొద్దు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదిగో ఈ లోకంలో మనుషుల ముందు నువ్వు కనపడకుండా చేయొచ్చావు, కానీ తప్పించుకోవచ్చు, కానీ దేవుడు ముందు మనము తప్పించుకోలేము. అందుకే వాక్యం సెలవిస్తుంది, చూడము దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. దేవుడు ఎక్కిరింపబడు, మనుషులు నమ్ముతారేమో కానీ దేవుడు నమ్మడు. ఈరోజు ఎన్ని అక్రమ సంబంధాలు, భర్త తెలియకుండా భార్య తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, కుటుంబాలన్నీ కూడా పాపాన్ని చోటిస్తున్నాయి. దేవుడు సమస్తం కూడా తెలుసు. ఒప్పుకొని పాపాలన్నీ సరి చేసుకుని దేవుడి దగ్గర దేవుని కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, నీ భవిష్యత్తుని దీవిస్తాడు. అందుకేనేమో నీకు ఆ ఉద్యోగం రావడం లేదు, అందుకేనేమో నీకు ఆ వివాహం జరగడం లేదు, అందుకేనేమో నువ్వు అనుకున్న ప్రార్థన జరగడం లేదు. ఎందుకంటే అడ్డుపడే ఆ రాయి తొలగిస్తే, ఆ పాపం దగ్గర ఒప్పుకుంటే నీ ప్రార్థనలన్నిటి కూడా దేవుడు జవాబిస్తాడు. ఒప్పుకుంటావు దేవుడి దగ్గర, విడిచిపెడతావు వాటిని, దేవుడిగా జీవిస్తావా, నీ దేహంతో దేవుని మహింపరుస్తావా? ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. చెప్తాం దేవుడికి, దేవా నా దేహంతో అనేకమైన పాపాలు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. ఇదిగో ఎవరైతే నీ దగ్గరకు వస్తారో ఎంతమంది త్రోసివేనన్నావు ప్రభా, ఎంత ఘోరమైన పాపాన్ని క్షమిస్తానన్నావు. ఇదిగో తెలుసో తెలియకో నీ బిడ్డలు పాపం చేసి ఉన్నారయ్యా, దయతో క్షమించండి. నీ రత్నంతో కడిగి ప్రోక్షించి ఎవరైతే వాళ్ళ రైట్ హ్యాండ్ వాళ్ళ చేతులైతే ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళ ప్రార్థన ఆలకించయ్యా. పాపం క్షమించి అడగండి, దేవుడు చెప్పండి, అయ్యా నా పాపినయ్యా, నేను నా దోషమని క్షమించయ్యా, నా పాపను క్షమించయ్యా, ఇంకెప్పుడు నేను చేయనని అడగండి దేవుడిని. ఇప్పుడే క్షమిస్తాడు దేవుడు. ఇదిగో ప్రభు ఎవరైతే నీ బిడ్డలు ప్రార్థనలు చేస్తున్నారయ్యా, వాళ్ళ పాపమును క్షమించయ్యా, ఇక్కడి నుంచి నీ కొరకు బ్రతుకుతారయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, పరిశుద్ధాత్మతో నింప ప్రభు. ఎవరైతే వాళ్ళ జీవితాన్ని సమర్పించుకుంటున్నారో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి సహాయం తెచ్చి, మనుషుల కోసం కాదు నీ కొరకు ప్రతి వారుగా సహాయం తెచ్చి, నీకు లెక్క అప్పచెప్పవలసిందని గ్రహించేవారుగా సహాయం తెచ్చి, ఎక్కడ మర్చిపోకుండా ప్రభు యథార్థంగా నీతిగా జీవించేవారుగా సహాయం తెచ్చమని, విన్న వాక్యాన్ని మధ్య ఫలింప చేయమని ఆశీర్వించమని యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్.